బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్స్ పై జరుగుతున్న దాడులపై హైదరాబాద్ లో ఆందోళన నెలకొంది. దాడులను ఖండిస్తూ చలో హైదరాబాద్ పాదయాత్ర చేయడానికి వచ్చిన పలువురు ఆర్ఎంపీలని ఎల్బీ నగర్ లో అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలను అన్ని జిల్లాల నుండి వచ్చి ఎల్బీ నగర్ నుండి కోటిలోని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిలింగ్ వరకు పాదయాత్ర చేపట్టాలని పిలుపు ఇవ్వడం జరిగింది. దీంతో తమకి ఉన్న 5 ప్రధాన డిమాండ్లని తీర్చాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆర్ఎంపీ డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్స్ పై జరుగుతున్న దాడులపై హైదరాబాద్ లో ఆందోళన నెలకొంది. దాడులను ఖండిస్తూ చలో హైదరాబాద్ పాదయాత్ర చేయడానికి వచ్చిన పలువురు ఆర్ఎంపీలని ఎల్బీ నగర్ లో అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు అన్ని జిల్లాల నుండి వచ్చి ఎల్బీ నగర్ నుండి కోటిలోని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వరకు పాదయాత్ర చేపట్టాలని పిలుపు ఇవ్వడం జరిగింది. దీంతో తమకి ఉన్న 5 ప్రధాన డిమాండ్లను తీర్చాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆర్ఎంపీ డాక్టర్లు తెలిపారు. ఆర్ఎంపీలు జోలికి రావద్దు. మేము ఫస్ట్ ఎయిడ్ తప్ప వేరే ఏం చేస్తలేము. పెద్ద కేసులు చేస్తలేము, అబార్షన్లు చేస్తలేము, మెడిసిన్లు అమ్ముతలేము. ఇప్పుడు ఒక కార్పొరేషన్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే ఒక మోనోసాపు ఏదో ఇంజక్షన్స్ వాళ్ళు పెట్టమంటే మేము పెడుతున్నాం. ఇక్కడ 10 రూపాయలు 50 రూపాయలు తీసుకొని పెడుతున్నాం. అలాంటప్పుడు మేము పెద్ద యాంటీబయాటిక్ ఏడా రాస్తున్నాం, ఏడా ఇస్తాం సార్. ఎంతమంది వచ్చారు హైదరాబాద్? మేము హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం వచ్చినామండి. దగ్గర బడి చేసి ఇష్యూ చేసి మరి వీళ్ళందరూ ఏకమై రండి, అప్పటి వరకు మేము ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి ఆగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు కూడా తన మినీ పోస్ట్లో పెట్టిండు, మీ బతుకు భరోసా ఇస్తామని చెప్పేసి మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తామని. ఇంతవరకు ఏం లేదు. ఇట్లా రోడ్ల మీద జీవనోపాధి ఇది ఉన్నది, మాకు ఇంకా వేరే ఒకటి వృత్తి లేదు. మరి మేము ఎట్లా బతకాలి? రైడింగ్ ఆపాలండి, మా మీద రైడింగ్ ఆపాలా అంతే. ఇక్కడ పోరాటం చేయడానికి రాలేదు. ప్రభుత్వం మేము వ్యతిరేకం కాదు, మా మీద దయ తలంచుండి అని చెప్పేసి మేము రేవంత్